దర్యాప్తుకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏం సంచలనం నాకు అర్థం కాదు. ఎందుకు సంచలనం? మీరు చేస్తున్న సంచలనం. నేను అనేది డాడీ డాటర్ మధ్యలో లేక, డాడీ డాటర్ మధ్యలో లేక, అది అంతర్గత ఉత్తరము. అది ఏం ఉత్తరమో కూడా తెలియదు. మరి దానిపైన మనకి ఎందుకు ఇంత ఆత్రత అని అడుగుతా ఉన్నాను. దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అఫీషియల్గా చెప్తా ఉన్నాను. డాడీ డాటర్ మధ్యలో జరిగినటువంటి ఉత్తరానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మునిగిపోతున్నటువంటి పార్టీలో ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడం మామూలే. ఎందుకంటే అసలు కుటుంబ పార్టీలే దేశానికి ప్రమాదం. కుటుంబ పార్టీలు ఉంటేనే ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. గతంలో కూడా చెప్పాము, ఈ కుటుంబ పార్టీలలో ప్రజాస్వామ్యం ఉండదు. ఈ కుటుంబ పార్టీలలో ప్రజల యొక్క సంక్షేమం ఉండదు. కుటుంబ సంక్షేమము, అధికారమే ప్రధానంగా ఉంటుంది. కాబట్టి అందులో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నవలాంటి పార్టీ. ఈ పార్టీలో ఈ రకమైనటువంటి డాటర్ డాడీ మధ్యలో ఉత్తరాలు ఇంకా జరుగుతాయి. మనకేమందులో పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా ఈ విషయం స్పష్టంగా చెప్తా ఉంది. ఈరోజు కుటుంబ పార్టీలు ప్రజల కొంపలు ముంచుతాయి అనే విషయం ముందే చెప్పాము. ఇది మనకు కనిపిస్తూ ఉంది. డాడీ డాటర్ ఉత్తరం ఒక డ్రామా. అందులో ఏ కంటెంట్ లేదు. నేను చదివింది అది. మరి ఆ కంటెంట్ ఏందో నాకైతే అర్థం కాలేదు. ఆ ఉత్తరం ఎందుకు రాసిందో అర్థం కాలేదు. డాడీ డాటర్ మధ్యలో మాటలు లేవనే విషయం ఇప్పుడే తెలిసింది. మేము ఇన్ని రోజులుగా చెప్తా ఉన్నాం, కేసీఆర్ ఏ రోజు కూడా ప్రజా సంఘాలను కానీ, రైతు సంఘాలను కానీ, రైతు కూలీ సంఘాలను కానీ, విద్యార్థి సంఘాలను కానీ, యువజన సంఘాలను కానీ, మహిళా సంఘాలను కానీ ఏ రోజు కలవలేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కలుస్తాడో తెలియదు, నాకు తెలియదు. అది కూడా అంతంత మాత్రమే. ప్రతిపక్ష పార్టీలో నేను కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 14 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను టోటల్గా 15 సంవత్సరాలు. ముందు 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అనేక మంది ముఖ్యమంత్రులు రెగ్యులర్గా అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు, కలిసేవాళ్ళు. ఈయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఏ రోజు కూడా. నేను 2019లో మొదటిసారి కేంద్ర మంత్రి అయితే స్వయంగా